ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శరన్నవరాత్రుడు, దేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరి అలంకరణ అనేది చేస్తూ ఉంటాము. బాలా త్రిపుర సుందరి అలంకరణకి చక్కగా మనము లేత గులాబీ రంగు వర్ణం కలిగినటువంటి ఆ వస్త్రము, ఆ చీర అనేది అమ్మవారికి కట్టడము. అక్కడ విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారికి కట్టడం విశేషం. అలాగే ఆ రోజున మరి అమ్మవారికి ప్రీతికరంగా సహజంగా మొదటి రోజున పులగము అనేది నైవేద్యం పెడతాం. మనం పులగము, దానిపైన కొంచెం బెల్లం ముక్క వేసి నైవేద్యం పెడతాం. దానితో పాటు పులిహోర అనేది కూడా చేస్తాము. క్షీరాన్నము అనేది కూడా మొదటి రోజు మనము తప్పనిసరిగా నైవేద్యము అనేటువంటివి ఇవి పెడుతూ ఉంటాము. ఆ రోజు బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తర శతనామాడి. మొట్టమొదటిగా ఎక్కువ మంది కూడా కుంకుమార్చన అనేది చేస్తుంటారు. నాన్న ఒక ప్లేటులో తమలపాకు పెట్టి, తమలపాకు పైన హరిద్ర గణపతి, హరిద్ర అంటే పసుపుతో చేసినటువంటి గణపతి ఒకటి, గౌరమ్మ కూడా ఒకటి చేసి పెట్టించుకోవాలి, ముందు సిద్ధం చేసుకోవాలి. అప్పుడు మనము మొట్టమొదటిగా ఎప్పుడూ కూడా గణపతి పూజ అనేటువంటిది మనం చేస్తాము. ప్రతిరోజు కూడా గణపతి పూజ చేసి గణపతికి కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ తర్వాత అమ్మవారికి చేస్తాం. ఆ అమ్మవారికి చేసే విధానంలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి చేసి, బాలా త్రిపుర సుందరికి మరి అలంకరణ చేసేటైతే గనక మీరు లేత గులాబీ రంగు కలిగినటువంటి వస్త్రము, ఆ చీర కట్టడము. అలాగే ఆ రోజు అమ్మవారికి చక్కగా నైవేద్యంగా మరి పులగము అనేది నైవేద్యం పెడతాము. పైన కాస్త బెల్లం ముక్క వేసి, అలాగే క్షీరాన్నము, పులిహోర నైవేద్యం పెట్టాలి. దీనికంటే ముందుగా మరి అమ్మవారిని పూజా విధానం అనేది కదా, బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు అంటే ఆ రోజున ప్రత్యేకంగా అలంకరణ మొదటి రోజు చదవటం. లలిత రహస్య సహస్రనామావళి అని అంటాం. లలితా సహస్రనామావళి, అసలు లలితా సహస్రనామావళి అనేది రహస్య సహస్రనామావళి. సరే, లలితా సహస్రనామావళి పారాయణం చేయటం, బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి చక్కగా ఇలా కుంకుమార్చన చేసి, వేలు తగలకుండా ఈ 3 వేళ్లతోటి కుంకుమార్చన అనేది చేయాలి. దానికేమి పద్ధతి ఉండాలి, ఆనవాయితీ ఉండాలి, మా ఇంటి ఆనవాయితీ లేదు, దానికైతే సంబంధం లేదు. నాకు తెలిసి మాత్రం మామూలుగా తమలపాకు పైన గౌరమ్మ చేసి పెట్టడానికి ఏ ఆక్షేపణ అయితే లేదు. అది అలాగే ఉంచుతాం. అది అలాగే ఉంచి 10 రోజులు కూడా అలాగే ఉండాలి యథార్థంగా ఉంచుతాము. హారతి అనేది ఇవ్వడము, మంత్రపుష్పం చదవటము అన్నమాట. ఈ విధంగా బాలా త్రిపుర సుందరి అలంకరణ అనేటువంటిది చక్కగా గులాబీ పువ్వులతోటి పూజించటము, గులాబీ పువ్వులతోటి అర్చన చేయటము. ఇది అంటే మొదటి రోజున లేత గులాబీ వర్ణము అనేటువంటిది చాలా చాలా మంచిది. కాబట్టి మీకు వీలైతే అలంకరణ చేసేటువంటి వాళ్ళు ఏటైతే ఆ విధంగా అలంకరణ చేయాలి. లేదనంటారా చక్కగా లలితా సహస్రనామావళి పారాయణం చేసి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదవడం చాలా చాలా మంచిది. ఈ రోజున మరి గాయత్రి అమ్మవారిది అంటే గాయత్రి అష్టోత్తర శతనామావళి చదవటం, దానితో పాటుగా గాయత్రి మంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా సరే తప్పనిసరిగా గాయత్రి మంత్రం చదవాలి నాన్న. ఓం భూర్వస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించటము చాలా చాలా మంచిది. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చక్కగా ఈ మంత్రాన్ని గనక 108 సార్లు పఠించటము, కొబ్బరి అన్నము, కొబ్బరి పాయసము ఇవి చేసి నైవేద్యం పెట్టటము. కొద్దిమంది ఏటైతే సామూహికంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇళ్లలో లలితా పారాయణం అనేది చేస్తుంటారు. యథార్థంగా చాలా చాలా మంచిది నానాది చేసి వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇవ్వటము, ముత్తైదువులందరికీ కూడా తాంబూలము అనేది బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వటము. అంటే వాళ్ళల్లోనే మనము అమ్మవారిని చూసుకుంటున్నాము అని. సో వీలైనంత వరకు కూడా ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇవ్వటము. అలాగే మీరు ఆ రోజున అంటే మొదటి రోజున 2 సంవత్సరాల పాపని అలంకరణ అనేది చేస్తాం. రెండవ రోజున 3 సంవత్సరాల పాపని చక్కగా మనం చిన్న పాపని అంటే కన్యపిల్ల అని అంటాం, వాళ్ళకి చక్కగా అలంకరణ అనేటువంటిది చేయటము, ఆ పిల్లలకి నచ్చినవి తినిపించటము. కనీసం పెద్ద పెద్ద వస్త్రాలు ఇవ్వకపోతే ఇంత ఖర్చీఫ్ అయినా సరే పిల్లల్ని పిలిచి ఇచ్చి వాళ్ళకి నచ్చినవి పెట్టడము, వాళ్ళకి గాజులు వేయటము. అంటే వాళ్ళకి నచ్చినవన్నీ ఆ పిల్లలందరికీ ముచ్చటగా ఉండేటువంటిది.
కొద్దిమంది అయితే రెండవ రోజు ఇద్దరి పిల్లల్ని పిలిచి చేస్తుంటారు, ఇద్దరు ఆడపిల్లని, మూడో రోజు ముగ్గురిని, ఆ విధంగా పిలిచి చేస్తూ ఉంటారు. మొదటి రోజు నుంచి కూడా ఆ విధంగా చేయడం చాలా చాలా మంచిది. దేవి శరన్నవరాత్రిలో మూడవ రోజు అన్నపూర్ణ అమ్మవారిగా మనము అలంకరణ అనేది చేస్తాము. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అలంకరణ అనేది చేసేటైతే అన్నపూర్ణాదేవిగా చక్కగా అలంకరణ అనేది చేయాలి. అలాగే మరి తప్పనిసరిగా ముందు గణపతిని ఆరాధించటం, ఆ తర్వాత అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేస్తూ చదవడము. ఈ రోజున అన్నపూర్ణ అమ్మవారి అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామావళి, అలాగే అన్నపూర్ణ అష్టకము అని ఉంటుంది నాన్న, అష్టకం తప్పనిసరిగా చదవండి. అందులో భాగంగా కనీసం ఒక్క శ్లోకమైనా సరే, ఒక్క పద్యమైనా చదువుతూ ఉంటాము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవో పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తేశ్చ స్వదేశో భువనత్రయం. ఇది తప్పనిసరిగా భోజనం చేసే ముందు మనం కూడా అనుకుంటూ ఉంటాము. చాలామంది కూడా భోజనము అనేటువంటి చేసే ముందు అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నపూర్ణ అమ్మవారికి నమస్కరించుకునే మనం భోజనం చేస్తాం. మనం ఇంత తినగలుగుతున్నాము అంటే అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన తినగలుగుతున్నాము. కానీ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అలంకరణ అనేటువంటిది చేస్తూ ఉంటాము. ఈ అన్నపూర్ణ అమ్మవారికి అలంకరణ అనేది గంధం రంగు కానీ పసుపు రంగు వస్త్రం కలిగినటువంటి చీర కానీ ఆ రోజున కట్టాలి అలంకరణ చేసేటువంటి వాళ్ళు. అలాగే ముగ్గురు పసిపిల్లల్ని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, వాళ్ళకి చక్కగా ఇష్టంగా ముగ్గురు ఆడపిల్లలకి వాళ్ళకి నచ్చినవి తినిపించటము, ఒక వస్త్రము అనేటువంటిది ఇవ్వడము. పిల్లలకి సహజంగా పసిపిల్లలకి ఏమి ఇష్టము, గాజులు ఇష్టము, అలంకరణ అందంగా రెడీ అవ్వడం అంటే ఇష్టము. వాళ్ళకి నచ్చినవి కాస్త కొనిపెట్టడము, తినిపించడము ఏమన్నా సరే ఆ రోజున అన్నపూర్ణ అమ్మవారి అలంకరణ రోజున తప్పనిసరిగా చేయాలి. ఆ రోజున అన్నపూర్ణ అమ్మవారికి మనము నైవేద్యము అనేటువంటిది క్షీరాన్నం నైవేద్యం పెడతాము, దద్దోజనం నైవేద్యం పెడతాము. అన్నపూర్ణ అమ్మవారికి మరొకటి ఏంటంటే అన్ని రకాల కూరగాయలు వేసి కూడా అన్నం వండి పెడుతుంటారు. అన్నంలో అన్ని రకాల కూరగాయలు వేసి వండుతారు కిచిడి అని. ఏంటంటే ఆ అన్నం మనం తినగలుగుతున్నామంటే అన్నము అనేటువంటిది ఆ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం వలన మనం తినగలుగుతున్నాము అని చెప్పేసి అన్ని రకాల కూరగాయల ముక్కలతోటి అన్నం వండి నైవేద్యం పెడతారు, లేదా దద్దోజనం చేస్తారు, లేదా పాయసం చేస్తారు. ఆ రోజున తప్పనిసరిగా అన్నపూర్ణ అమ్మవారికి ప్రీతికరంగా అన్నమాట క్షీరాన్నము అనేది కూడా నైవేద్యం పెట్టడము, అన్నపూర్ణ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదవడము. ఆ విధంగా అమ్మవారికి మనకు పూలతోటి అలంకరణ చేయటము, 108 పువ్వులతోటి పూజ చేయటము, ఇవన్నీ కూడా విశేషము. దేవీ శరన్నవరాత్రుల్లో 4వ రోజు కాత్యాయని అమ్మవారి యొక్క అలంకరణ, పూజా విధానము, నైవేద్యము, ఇవి ఏమిటి అన్నప్పుడు ఈ రోజున 4వ రోజున కాత్యాయని అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేస్తాము. అలాగే మీకు వీలైతే 4 చిన్న పిల్లల ఆడపిల్లల్ని చక్కగా పిలవటము, వాళ్ళకి ఇష్టమైనవి తినిపించటము, పిల్లలకు ఇష్టమైనటువంటివి చక్కగా అలంకరణ సామాగ్రి అనేటువంటిది ఇవ్వడము. వాళ్ళకి కనీసం కొంతమంది ఏంటంటే పళ్ళు తాంబూలమైన ఇస్తారు, దక్షిణ పండు తాంబూలం అనేదైనా పిల్లల్ని ఇంటికి పిలిచి ఇస్తారు నాన్న. చాలా చాలా మంచిది. బాలాత్రిపుర సుందరే ఇంటికి వచ్చినట్టుగా ఒక్కళ్ళనైనా పిలిచివ్వండి, లేదా 4వ రోజు కాబట్టి 4గురిని పిలిచివ్వచ్చు. ఈ విధంగా చేయటము. ఆ రోజున కాత్యాయని అమ్మవారిని ఆరాధించటము, కాత్యాయని అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని చదవడము చాలా చాలా మంచిది. అలాగే ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా తేనె అనేటువంటిది నైవేద్యం పెడతారు. ఈరోజు తేనె నైవేద్యం పెట్టడం. అంతకంటే ముందుగా అమ్మవారికి అలంకరణ అన్నప్పుడు ఎరుపు రంగు కలర్ ఉన్నటువంటి, అంటే ఎరుపు రంగు గల వస్త్రము, ఆ చీర, ఆ రంగు గల చీర కట్టడము అలంకరణ చేసేటైతే ఎరుపు రంగు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా తేనె నైవేద్యం పెడతారు. అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టమట, అందుకని తేనె నైవేద్యం పెట్టడం, లేదా పంచామృతాలు నైవేద్యం పెట్టడము. ప్రధానంగా తేనె అంటే ఇష్టం కాబట్టి తేనె నైవేద్యం పెట్టడం అనేది ఈ రోజు ప్రత్యేకత. అలాగే నిత్య నైవేద్యము అనేటువంటిది సహజంగా చేస్తూ ఉంటారు. నవరాత్రుల్లో, దేవి నవరాత్రుల్లో నిత్య నైవేద్యం చేస్తుంటాం మనం, చాలా చాలా మంచిది. తేనె నైవేద్యం పెట్టడం లేదా మహానైవేద్యం పెట్టి దానిపైన కూడా
చక్కగా కొంచెం తేనె అనేది వేస్తాం. మనం మహానైవేద్యం పెట్టేటప్పుడు ఆ అన్నం పైన ఒక అరటిపండు అనేటువంటిది పెట్టి, అరటిపండు తొక్క తీసి ఆ పండు మాత్రం పెట్టి దానిపైన తేనె వేయాలి నాన్న. తేనె వేసి నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది. అలా చేయటము. ఎరుపు రంగు పువ్వులతోటి అలంకరణ అనేది, పూలదండ కావచ్చు, ఎరుపు రంగు పువ్వులతోటి అర్చన చేయటము, కాత్యాయని అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది సమర్పించటము చాలా చాలా మంచిది. ఈ విధంగా చేయడం వలన యథార్థంగా సకల సిరి సంపదలు చేకూరుతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. చక్కని ఆరోగ్యంతో పాటుగా సకల సిరి సంపదలు అనేటువంటివి కూడా కలుగుతాయి. 5వ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణ. అలాగే చక్కగా ముందుగా గణపతిని ఆరాధించటం ఎప్పట్లాగానే, మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించటము. అలంకరణ విశేషానికి వచ్చేసరికి అలంకరణ ఆ రోజున అనేది అమ్మవారికి గులాబీ రంగు అని అంటే చాలా ఇష్టం కాబట్టి చక్కగా గులాబీ రంగు వస్త్రము కలిగినటువంటి ఆ చీరని కట్టటము అలంకరణ అన్నప్పుడు అది. అలాగే అమ్మవారికి పూజా విధానము అన్నప్పుడు ఆ రోజు చక్కగా లక్ష్మి అష్టోత్తర శతనామావళి అనేది చదవటము. అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు గులాబీ పువ్వులతోటి కానీ తామర పువ్వులతోట కానీ, విశేషం ఏమిటంటే తామర పువ్వులు, మరి లభించకపోతే గులాబీ పువ్వులు, అది కూడా సాధ్యపడితే మనకి ఏవైనా సరే అందుబాటులో ఉన్నటువంటి 108 పువ్వులు అనేవి తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారికి చక్కగా సమర్పించటము విశేషము. అలాగే ఈ రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కొద్దిమంది 1 రూపీ కాయిన్స్ కూడా సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ అనేది కూడా సమర్పిస్తారు. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఇలా చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా మనము పూజిస్తాము. అలాగే ఆ రోజు తప్పనిసరిగా చక్కగా లక్ష్మీ క్షీర సముద్రాజతనియాం శ్రీరంగ ధామేశ్వరీం, ఇది మ్యాక్సిమం అందరికీ కూడా నోటికి వచ్చు. ఈ పద్యము అనేది, ఈ శ్లోకము అనేటువంటిది మ్యాక్సిమం అందరికీ కూడా వచ్చి ఉండవచ్చు. అది చదవండి. లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవండి. లేదంటారా ఓం మహాలక్ష్మి నమః అని చెప్పైనా సరే అని పువ్వులు చక్కగా సమర్పిస్తుండండి. 108 సార్లు చదువుతూ 108 పువ్వులు అనేటువంటివి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది సమర్పించటం విశేషం నాన్న. ఈ విధంగా చేయటం. ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలి అనేది నైవేద్యం పెడతారు. తీపి పదార్థము చక్కెర పొంగలి అని ఉంటుంది, అది నైవేద్యం పెట్టడము. మహానైవేద్యం అనేది ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆనవాయితీగా ప్రతిరోజు పెట్టేటువంటి వాడు ఈ దసరా శరన్నవరాత్రుల్లో మాత్రం దానితో పాటుగా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. కాబట్టి ఎవరి అనుకూలతను బట్టి వాడు పెట్టచ్చు. చక్కెర పొంగలి అనేటువంటిది తప్పనిసరిగా ఈ రోజున నైవేద్యము అనేటువంటిది సమర్పించటము. అలాగే 5వ రోజున 5గురు బాలికలను మనము చక్కగా ఆ పిల్లలకు కూర్చోబెట్టి, కొంతమంది అయితే చక్కగా కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి పట్టులంగా పరికిణి అనేటువంటిది, పట్టులంగా జాకెట్ అనేటువంటిది వేయటము, వాళ్ళకి అలంకరణ సామాగ్రిని ఇవ్వడము. పిల్లలకి ముచ్చట బాగా ఏంటంటే వాళ్ళకి గాజులు తొడగడం అంటే, గాజులు అంటే చాలా ఇష్టం, సహజం. మరి ఆడపిల్లలకి బాలాత్రిపుర సుందరికి ఆ విధంగా మనము వాళ్ళని గనక సత్కరిస్తే వాళ్ళు ఆనందంగా వెళతారు. వాళ్ళు ఎంత సంతోషంగా వెళితే అంత మంచిది, ఇంటికి శుభప్రదం. వాళ్ళకి ఇంత తీపి పదార్థం తినిపించటము. వస్త్రం అంటే పెద్ద పెద్ద మేము కొనలేమమ్మా అనుకుంటే కనీసం కర్చీఫ్ అన్నా ఇవ్వాలి నాన్న. ఆడపిల్లలకి ఆ రోజున చక్కగా బొట్టు పెట్టి, గంధం రాసి, పసుపు రాసి, పారాణి పెట్టి, పిల్లలకి నచ్చినటువంటి అలంకరణ సామాగ్రి మీకు తోచినవి చక్కగా వాళ్ళకి ఇవ్వడము అనేది చాలా మంచిది. తీపి పదార్థం అనేది కూడా పిల్లలకు తినిపిస్తే డైరెక్ట్గా ప్రత్యక్షంగా అమ్మవారు వచ్చి తిన్నట్టే మీకు. ఆ విధంగా వాళ్ళ సంతృప్తి పరచడం అనేటువంటిది మంచిది నాన్న. లేదా కనీసం ఒక్క బాలికకైనా సరే ప్రతిరోజు కూడా పిలిచి పెట్టడము అనేటువంటి వాళ్ళకి నచ్చిన విధంగా, పిల్లలకి నచ్చిన విధంగా పెట్టడం చాలా చాలా మంచిది. ఇది మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజా విధానము. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు లలితా పంచమి. లలితా అమ్మవారిని చక్కగా పూజించటము, ఆరాధించటము అనేది జరుగుతుంది. ఈరోజు లలితా అమ్మవారిని మనము పూజిస్తాము. అంటే ఈ రోజున అలంకరణ అనేది లలితా అమ్మవారు. ఈ లలితా త్రిపుర సుందరిని చక్కగా అలంకరణ అనేది లలితా అమ్మవారిది మనం చిత్రపటంలో చూసినట్టుగానే అలాగే చక్కగా అలంకరణ అనేది చేస్తారు. చేసి లలితా సహస్రనామావళి చదవటం, లలిత అష్టోత్తర శతనామావళి అనేది చదవడం ఈ రోజున
మరి చక్కగా ఒక పూలదండ సమర్పించడము, రకరకాల పూలతోటి అర్చన చేయటము, రకరకాల పూలు అన్ని రకాల పూలతోటి చక్కగా అమ్మవారిని అర్చించటము అనేది జరుగుతుంది. ఈరోజు లలితా అమ్మవారికి మరి పూజా విధానము అనేది విధంగా చేసిన తర్వాత నైవేద్యం అన్నప్పుడు పులిహోర చేస్తాము. ఒక తీపి పదార్థం అనేది నైవేద్యం పెట్టడము విశేషము. అలాగే మరి ఈ రోజున పిల్లల్ని చక్కగా లలితా అమ్మవారినే వారిలో చూసుకుంటాం. కన్య పిల్లలు అంటే చిన్నపిల్లలు, బాలా త్రిపుర సుందరి చిన్నపిల్లని పిలుస్తాం. ఆ రోజున పిల్లల్ని పిలవటము, మీ శక్తి నాన్న ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఒక్కళ్ళనైనా పిలవండి. పిలిచి చక్కగా పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టుగా, అంటే పిల్లలకి ఎప్పుడు కూడా అలంకరణ సామాగ్రి అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి అవి వాళ్ళకి ఇంత తినిపించటము, కూర్చోబెట్టి తినిపించాలి. వాళ్ళకి నచ్చిందే పెట్టాలి, తినిపించడం, ఇష్టంగా తినాలి. బొట్టు పెట్టి పండు తాంబూలం అనేది సమర్పించాలి. వస్త్రం కింద కనీసం ఒక కర్చీఫ్ అయినా సరే అది ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వడము. పిల్లలకి ఈవినింగ్ పూట అంటే సాయంత్రం పూట అంతా కంప్లీట్ అయ్యాక చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి ఇస్తుంటారు. అంటే వాళ్ళల్లోనే మనం అమ్మవారిని చూసుకుంటాము అని చెప్పేసి. అలాగే ఒక ముత్తైదువును కూడా కూర్చోబెట్టిస్తారు ప్రతిరోజు కూడా. మనం ఏ రోజు ఏ అలంకరణ అయితే చేస్తామో వారిలో మనము ఆ అమ్మవారిని చూస్తాము అని. ఇప్పుడు లలిత అమ్మవారి అలంకరణ ఈ రోజున ఒక ముత్తైదును కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా మరి ఒక సువాసిని పూజ అని అంటాం, అలా చేయటము. చేసిన తర్వాత ఎవరి శక్తానుసారం వాళ్ళు ఒక చీర పెట్టేవాళ్ళు చీర పెడతారు, లేదా బ్లౌజ్ పీస్ పెట్టేవాళ్ళు అదే పెడతారు. భోజనం అనేది పెట్టడం, అదే ప్రసాదం. వాళ్ళనే అమ్మవారిగా భావించి వాళ్ళకి దక్షిణ తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటము అనేది కూడా ముఖ్యం, ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే వాళ్ళలో మనం అమ్మవారిని చూస్తున్నాము అని చెప్పేసి. అందుకని ఈ విధంగా మరి పూజా విధానము అనేటువంటిది నాన్న. నైవేద్యము అన్నప్పుడు పులిహోర చాలా చాలా ఇష్టం అమ్మవారికి, ప్రీతికరంగా. అలాగే ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టడం. కొద్దిమంది సామూహికంగా పూజ అనేటువంటిది పారాయణం చేసి భోజనాలు పెడుతుంటారు. చాలా చాలా మంచిది, ఎక్సలెంట్ అది. అంతమంది ముత్తైదుల్ని కూర్చోబెట్టడం, భోజనం పెట్టడము. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి పండు తాంబూలము అనేది ఇవ్వటం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం అనేటువంటిది చాలా మంచిది నాన్న. అలాగే చిన్న పిల్ల పాప కూడా అలాగే అమ్మవారిగా చక్కగా మనం భావించి వాళ్ళ ఆశీస్సులు అనేది తీసుకుంటూ ఉంటాము. ఇది యథార్థంగా నవరాత్రుల్లో భాగంగా లలిత అమ్మవారికి ఈ రోజున చేయవలసినటువంటి విధానము. దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజు మహాచండీ అమ్మవారి యొక్క అలంకరణ పూజా విధానము అనంటే ఈరోజు అలంకరణలో ఎరుపు రంగు వస్త్రము అనేటువంటిది కడతారు. ఎరుపు రంగు వస్త్రము అనేటువంటిది అది కట్టడము. అలాగే అంటే ఆ ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి చీర అది కట్టడము. అలాగే పూజా విధానము అన్నప్పుడు ఆ రోజున చక్కగా లలితా సహస్రనామావళిని చదవడము. అలాగే మరి ఆ రోజున అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టడము. ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా ప్రతిరోజు కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. నైవేద్యం పెట్టడము. ఆ రోజు తప్పనిసరిగా చండీ అమ్మవారికి అని అంటే మరి లలితా పారాయణం అనేది చేసుకోవటము, లలిత అష్టోత్తర శతనామావళి అనేది చేయడము. ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది. అలాగే చక్కగా బాలికలను కూడా పిలవటము, వాళ్ళకి సత్కరించడం, అంటే వాళ్ళకి పూజించటము అనంటే వాళ్ళకు ఒక ముచ్చట ఏమిటయ్యా అనంటే అలా కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చినటువంటి అలంకరణ సామాగ్రిని ఇవ్వడము, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడము. చిన్నపిల్లలకి వాళ్ళకి ఇలా మనం అక్షింతలు వేయడం ఒక సరదాగా ఉంటుంది. చక్కగా వాళ్ళు వేస్తారు, ఆశీర్వదిస్తారు. అది చాలా చాలా శుభ ఫలితాలు ఇస్తాయి నాన్న. అలా పసిపిల్లల్ని అంటే చిన్న పిల్లల్ని చక్కగా వాళ్ళకు నచ్చిన విధంగా నచ్చేటట్టుగా మరి ఒక తీపి పదార్థాన్ని వాళ్ళతో తినిపించటం, వాళ్ళకి నచ్చినటువంటి తినిపించటము, ఇలా చేయడము చాలా చాలా విశేషము. ఈ నవరాత్రులు మొత్తం కూడా ఈ ఒక్కరోజు ఇది అనేం కాదు నాన్న. ప్రతిరోజు కూడా చక్కగా లలితా సహస్రనామావళిని పారాయణం చేయడం అంటాం. లలితా సహస్రనామావళి పారాయణము అనేటువంటి చక్కగా కుంకుమార్చన చేస్తూ చేయడం విశేషం. కుంకుమార్చన చేస్తూ చేయండి. కుంకుమ అనేది ఈ 3 వేళ్లతో పట్టుకోవాలి. అలాగే కుంకుమలో కొంచెం
కర్పూరము, హారతి కర్పూరము కొంచెం చితిపి ఇట్లా కుంకుమలో వేస్తే చాలా చాలా మంచిది. దానికి ఒక శక్తి అనేది వస్తుంది, ఆ కుంకుమకి పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకని కుంకుమలో కొంచెం హారతి కర్పూరం కలపాలి. కలిపి దాంతో గనక మనం పూజ చేసాము అంటే విశేషమైన ఫలితము అనేది పొందగలుగుతాం. ఈ దేవీ శరన్నవరాత్రుల్లో ఈ 8వ రోజున సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ. సరస్వతి అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారు చక్కగా కట్టుకునేటువంటి వస్త్రం అంటే శ్వేతవర్ణం, అంటే తెల్లగా ఉండి గ్రీన్ కలర్ బార్డర్ కానీ, రెడ్ కలర్ బార్డర్ కానీ, వైలెట్ కలర్ బార్డర్ కానీ, అలా రకరకాల అంచులు కలిగినటువంటి చీర. తెలుపు రంగుకి కింద వేరే రంగులో చక్కగా ఎరుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, నీలం రంగు కానీ అలా బార్డర్ కలిగినటువంటి ఆ చీర కట్టటము, అలంకరణ అనేది ఉంటుంది. తెల్లని పువ్వులతోటి పూజించటము అనేది జరుగుతుంది. నైవేద్యము అన్నప్పుడు దధ్యోజనము అనంటే పెరుగు అన్నము అనేది విశేషం. సరస్వతి అమ్మవారికి పెరుగు అన్నము అనేది నైవేద్యం పెడతారు. ఈ రోజున సరస్వతి అమ్మవారికి మూలా నక్షత్రం నాడు ప్రధానంగా మరి తప్పనిసరిగా పిల్లలందరితోటి కూడా అక్షరాభ్యాసము అనేది చేయించడం జరుగుతుంది. అక్షరాభ్యాసము అనేది తప్పనిసరిగా చేయిస్తారు నాన్న. అలాగే ప్రతిసారి కూడా మన ఆఫీసులో మరి పిల్లలందరినీ కూడా పిలిచి మంత్రోపదేశం ఇవ్వటం అనేది జరుగుతుంది ఉచితంగానే. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా 15-16 సంవత్సరాలుగా అలవాటు. చక్కగా పిల్లలందరూ కూడా మన ఆఫీస్కి వస్తారు, మంత్రము అనేది ఉపదేశం చేయటం జరుగుతుంది. అది ఉచితంగానే. కాకపోతే పిల్లలందరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు కట్టుకురావడం చాలా చాలా మంచిది. తెలుపు రంగు వస్త్రాలు కట్టుకురావడం చాలా మంచిది. ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటారు. అలవాటైన వాళ్ళైతే అలాగే వస్తుంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా రాదలుచుకుంటే చక్కగా రావచ్చునా మంత్రోపదేశం అనేది ఇస్తాను. అలాగే ఈ రోజున సామూహికంగా కావచ్చు, కొంత దేవాలయాల్లో కూడా మనం గమనిస్తుంటాం, సామూహికంగా కూడా పూజ అనేటువంటిది చేస్తుంటారు. అలా మరి మన ఆఫీసులో కూడా తప్పనిసరిగా ఒక చిన్నది ఒక పుస్తకము అనేటువంటి వాళ్ళు రాసుకోవడానికి, ఒక పెన్ను అనేటువంటిది, పిల్లలు చక్కగా ఇష్టంగా సరస్వతి కటాక్షం కలగాలి అని చెప్పేసి ఆశీర్వదించి చక్కగా ఒక పుస్తకము పెన్నుని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎప్పుడు కూడా ఆ విధంగానే ఇస్తాము. అలాగే ఈ రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని అలంకరణ అనేది చేస్తాము. జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటి విద్యాశక్తి సరస్వతీదేవి. త్రిశక్తుల్లో ఒక మహాశక్తి అనేటువంటిది కలిగినటువంటి అమ్మవారు. అలాగే ఈ సరస్వతి అమ్మవారు ఏంటంటే చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కీణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే 7 రూపాల్లో శ్రీ సరస్వతీదేవి ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది. దుర్గాలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం ఎందుకు చేస్తారు అంటే అది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారుడమ్మ అని చెప్పేసి దుర్గా మాయమ్మ అని పోతనామాచ్యుని చేత కీర్తించబడింది. ఈ త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీదేవి. 3 విధాలైన ఈ శక్తుల్లో ఒకటైన మహాసరస్వతీదేవి శుంభ నిశుంభులనే రాక్షసులను వధించింది. తచ్చిహ్నంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారాన్ని ఇక్కడ జనరల్గా దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి అలంకరణ అనేది చేస్తూ ఉంటారు. దసరా 10 రోజుల్లో వేసే అన్ని అలంకారాల కంటే శ్రీ సరస్వతీదేవి అలంకారానికి ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడింది అంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం ఉన్న రోజున ఈ అలంకరణ అనేటువంటిది చేస్తారు. ఆ కారణంగా ఎక్కువ మంది భక్తులు సహజంగా సరస్వతి అమ్మవారి దర్శనార్థం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, వెళ్ళొస్తూ ఉంటారు, పిల్లల్ని తీసుకెడుతుంటారు, కొంతమంది అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము, కరుణా కటాక్షము ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరము అని చెప్పేసి ఈ రోజున మరి సరస్వతి అష్టోత్తరనామాలు కావచ్చు, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతి మే సదా, ఇలా చక్కగా ఈ శ్లోకాలు చదువుతూ ఉండటము మరి ఈరోజు విశేషం. అలాగే అమ్మవారికి ప్రీతికరంగా దధ్యోజనము అనేది నైవేద్యం పెట్టడం, సరస్వతి అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు తెల్లని పువ్వులతోటి చక్కగా అమ్మవారిని అర్చించటము అనేటువంటిది గొప్ప విశేషం నాన్న. ఈరోజు సరస్వతి కటాక్షము అనేది ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉండాలి అని చెప్పేసి
మరి వాడు వీలైనంత వరకు కూడా మరి అన్ని దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి అలంకరణ కాబట్టి చేసుకుంటుంటారు. మన కార్యాలయంలో కూడా అలంకరణలో భాగంగా సరస్వతి అమ్మవారి అలంకరణ అనేది చేస్తాను. అలాగే మంత్రోపదేశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఉచితంగా చక్కగా పిల్లలకు ప్రసాదంగా అన్నమాట ఒక పుస్తకము రాసుకోవడానికి పుస్తకము పెన్ను అనేది కూడా ప్రసాదంగా పంచడం జరుగుతుంది. ఇప్పుడు తెలియజేసే అంశము దేవీ శరన్నవరాత్రుల్లో మరి ఈ రోజున దుర్గాష్టమి. ఈ దుర్గా అమ్మవారిని ఆరాధించటము, అలంకరించటము, పూజా విధానము, ఏం నైవేద్యం పెట్టాలి వీటి గురించి తెలియజేయటం జరుగుతుంది. ఈ రోజున దుర్గా అమ్మవారిని చక్కగా ఆరాధించటము, దుర్గా అమ్మవారికి ఎరుపు రంగు చీర అనేటువంటిది అలంకరణ చేసేటైతే ఎరుపు రంగు చీర వస్త్రం అనేది కడతారు. అలాగే ఎరుపు రంగు పువ్వులతోటి పూజించటము, అన్ని రకాల పువ్వులతోటి దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే నైవేద్యంలో భాగంగా మాత్రం ఈ రోజు పులిహోర గారెలు తప్పనిసరిగా పెడతారు. అమ్మవారికి మరి అల్లం వేసినటువంటి గారెలు అనంటే చాలా చాలా ప్రీతికరం. అలాగే పులిహోర నైవేద్యం పెట్టడము. ఈ రోజు దుర్గా అమ్మవారిని ఆరాధించటం, చక్కగా లలితా సహస్రనామాలు చదువుకోవటం, దుర్గా అష్టోత్తరం చదువుకోవటము, అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును సమర్పించటము. ఈ రోజున మరి దుర్గా అమ్మవారికి మరి 108 నామాలకి 108 పువ్వులు అనేది సిద్ధం చేసి పెట్టుకోవటము చాలా చాలా విశేషం నాన్న ఈ రోజున. అలాగే వివిధ మంత్రతంత్ర గ్రంథాల్లో వివిధ రకాలైన దుర్గాదేవి స్వరూపాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి మనలను అనుగ్రహిస్తుంది. కాకపోతే దుర్గా ఎప్పుడూ కూడా దుర్గా అమ్మవారు ఉగ్రస్వరూపంతో కనిపిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు చెప్పినట్టు దుర్గమ్మని దుర్గా సహస్రం దుర్గా అష్టోత్తరంతో కాక లలితా అష్టోత్తరం లలితా సహస్రంతో భక్తిగా పూజిస్తే దుర్గా పరమశాంత స్వరూపంతో శ్రీ లలితగా కనక దుర్గగా మనకు దర్శనమిస్తుంది. అత్యంత మహిమోపేతమైన దుర్గాదేవిని గురించి యథార్థంగా ఎన్నో కథలు, స్తోత్రాలు, స్తుతులు అనేవి ఉన్నాయి. అనేక పురాణాలు దేవిని ప్రస్తుతించాయి. అందుకని సమస్త దుర్గతుల నుంచి మనలను రక్షించే దుర్గాదేవి మంత్రాన్ని మనం నిత్యం నియమపూర్వకంగా జపిస్తే సమస్త గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి పండితులు తెలియచేస్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో మరి తప్పనిసరిగా ఈ అమ్మవారిని యథార్థంగా ఈ దుర్గాష్టమి రోజున మాత్రం తప్పనిసరిగా చదువుతారు. మీరు కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా చూడండి, పైన ఒక మంత్రం రాసి ఉంటుంది, అంటే ఒక శ్లోకం, ఒక పద్యం రాసి ఉంటుంది. మీరు అక్కడ నిలబడి ఉన్నప్పుడు అది చూడండి, గమనించండి, చదవండి, ప్రాక్టీస్ చేసుకోండి, చాలా మంచిది. అది అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారునమ్మ కడుబారడి బుచ్చెనయ్యమ్మ దన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అక్కడ ఈ పద్యం రాసుంటుంది. ద్వారం పైన చక్కగా మీకు సింహద్వారం పైన రాసుంటుంది నాన్న. ఆ మంత్రం కాసేపు చదివితే, ఆ పద్యం కాసేపు చదివితే నోటికి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఎవరికైనా సరే నోటికి రావాలి. ప్రతిరోజు 108 సార్లు చదవడం విశేషం. సరే అన్నిసార్లు మేము చదవలేమమ్మా అనుకుంటే ఓం దుర్గాయై నమః అనైనా సరే ఆ మంత్రాన్ని 108 సార్లు చక్కగా అనుకోండి. అలా అనుకోవడం కూడా విశేషం. అలాగే దుర్గా అమ్మవారిని ఆరాధించటము, పూజించటము, పసుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు, ఏ రంగు పువ్వులతోటైనా సరే చక్కగా అమ్మవారిని స్తుతించటము, దండ సమర్పించటము ఈ రోజున విశేషం. అలాగే అమ్మవారికి ప్రీతికరంగా పులిహోర చేసి, పులిహోర అలాగే గారెలు, మినప గారెలు చేయటము, అవి చక్కగా నైవేద్యం పెట్టటము, ప్రసాదం పంచటము, ప్రసాదం కొంచెం స్వీకరించటము విశేషం నాన్న. భయము, ఆందోళన అనేది తొలగిపోతుంది. ముందు దుర్గా అమ్మవారిని ఆరాధిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భయం అనేది తొలగిపోతుంది, దుఃఖం అనేది దూరమైపోతుంది అని దుర్గా అమ్మవారిని చక్కగా ఈరోజు ఈ విధంగా పూజించటము అనేది విశేషము. ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఈ రోజున అంటే 10వ రోజున మహిషాసురమర్దిని దేవి అలంకరణ అనేది చేస్తారు. మహిషాసురమర్దిని. అలాగే ఆ రోజున ఈ అమ్మవారిని పూజా విధానం అనంటే మహిషాసురమర్దిని యొక్క శ్లోకాలు చదవడము, లలితా సహస్రనామాలు చదవడము ఈ రోజు విశేషం. దీనితో పాటుగా మరి అమ్మవారికి
నైవేద్యము అనేటువంటిది. ఈ రోజున కూడా నైవేద్యం అనేది అన్ని రకాల కూరగాయల ముక్కలతోటి అన్నం అనేది వండి నైవేద్యం పెడతారు. అలాగే ఈ రోజు మహిషాసురమర్దినికి కొద్దిమంది అంటే ఎరుపు రంగు కలిగినటువంటిది నైవేద్యం పెట్టడము, అంటే కేసరి, ఎరుపు రంగు వేసిన కేసరి నైవేద్యం పెట్టడం. అలా ఏంటంటే ప్రతిరోజు కూడా రకరకాల నైవేద్యాలు అనేది సమర్పిస్తూ ఉంటారు. మన సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటివన్నీ కూడా మనం నైవేద్యము అనేటువంటిది పెట్టడం విశేషం. అలాగే మరి ఈ రోజున కూడా వాస్తవంగా ఇప్పుడు దుర్గాష్టమి ఉంది. దుర్గాష్టమి నాడు చక్కగా ఒక ముత్తైదుని కూర్చోబెట్టి ఆమెని మనం అమ్మవారిగా భావించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఒక అమ్మకి ఏమైతే ఇస్తామో అవన్నీ కూడా బొట్టి పెట్టి అమ్మకి ఇస్తాము యథార్థంగా. అలాగే పసిపిల్ల దుర్గాష్టమి నాడు కూడా కొద్దిమంది ఒక 7-8 మంది బాలికల్ని కూర్చోబెట్టి కూడా చేస్తుంటారు. పూజ అనేటువంటి చేయటం వాళ్ళకి నచ్చినటువంటిది, అంటే పిల్లలకు నచ్చినటువంటిది ఏవైనా సరే ఒక తీపి పదార్థం కావచ్చు, పులిహోర కావచ్చు తినిపించడం, అంటే డైరెక్ట్గా అమ్మవారే వచ్చి తిన్నట్టుగా. అలాగే ముత్తైదును కూడా కూర్చోబెట్టి పెట్టారంటే అమ్మవారే వచ్చి తిన్నట్టుగా భావించటము. అలాగే ఈ రోజున కూడా మహిషాసురమర్దిని రోజున కూడా చక్కగా ఈ రోజు కూడా మరి ఒక ముత్తైదుని పిలిచి ఇంటికి పిలిచి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం అనేది కూడా విశేషం నాన్న. అలాగే ఈ 9వ రోజైనా అంటే ఈ రోజు మనకి ఈ మాసంలో మాత్రం ఈ సంవత్సరం మాత్రం 2025వ సంవత్సరము 11 రోజులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు 10వ రోజు అయింది. మహిషాసురమర్దిని అనేటువంటిది 10వ రోజుగా ఆ రోజున అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో వాస్తవంగా శరన్నవరాత్రుల్లో ఇది ఆఖరి రోజు అన్నట్టు. మరుసటి రోజు విజయదశమి పండుగ చేసుకుంటాం రాజరాజేశ్వర అలంకరణతోటి. దీన్ని మహానవమి అని అంటాము. చండీ సప్తశతిలో మహాలక్ష్మి రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతోటి దుష్ట రాక్షసుడైనటువంటి మహిషాసురుడిని చంపి లోకాలన్నిటికీ కూడా మేలు చేసింది. ఆ తల్లి నవమి రోజున ఆ రాక్షసుడిని సంహరించింది కాబట్టి దీన్ని వాస్తవంగా మహానవమి అని అంటాము. 10వ రోజు వచ్చింది కానీ మహానవమి అనే అంటాము అని వ్యవహరిస్తాము. మహిషాసురుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడిన ఇంద్రాది దేవతలంతా తమ తమ శరీరాల్లో నుంచి మహిషాసురుణ్ణి మీద కోపంతో దివ్య తేజస్సులను బయటికి ప్రసరించారు. ఆ తేజస్సులన్నీ కూడా కలిసిపోయి ఒక దివ్య తేజోమూర్తి పుట్టింది. ఆ మూర్తికి వివిధ దేవతలంతా తమ తమ ఆయుధాలను వాళ్ళు సమర్పించారు. అలా అందరూ అనేక ఆయుధాలు ఆమెకు సమర్పించగా హిమవంతుడు తన వంతుగా ఒక సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. అలా సింహవాహినిగా రూపొందించినటువంటి ఆ శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుని సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కలుడు, బిడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో మరి ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. కాలక్రమంలో భక్తులకు కొంగు బంగారంగా నిలిచి కనకదుర్గగా కీర్తి పొందింది. ఈ మహిషాసురమర్దిని దేవి శరన్నవరాత్రి అలంకారాల్లో సింహవాహనం మీద ఆలీఢపాద పద్ధతిలో ఒక చేత త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంతో దర్శనమిస్తుంది. తలచినంతనే సమస్త భయాల్ని కూడా పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే ఆ మహిషాసురమర్దిని దేవిని అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు. ఈ రోజున తప్పకుండా మరి అపన్న చండిక చండాముండాసుర నిషూదిని అని అంటాం. అనంటే తప్పనిసరిగా ఈ రోజు మాత్రం మహిషాసురమర్దిని శ్లోకాలు ఉంటాయి, నానా పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు తప్పనిసరిగా చదవండి. అయ్యిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే, ఇవి మీకు లలితా విష్ణు సహస్రనామావళి పుస్తకంలో కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఈ రోజున స్తుతించాలి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఇష్టమైనటువంటివన్నీ కూడా అన్ని రకాల కూరగాయల ముక్కలతోటి అన్నం వండి నైవేద్యం పెడతారు. అలాగే ఈరోజు కూడా అమ్మవారికి మినప గారెలు, పులిహోర నైవేద్యం పెడతారు. ఇష్టంగా అమ్మవారికి చక్కగా ఏవైనా సరే నాన్న మనము ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యం అనేది పెడుతూ ఉంటాము. దానితో పాటుగా ఏదైనా సరే ఒకటి స్పెషల్గా ఫలానా రోజు ఫలానా ఈ రోజున ఈ నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి కూడా
మనము రకరకాలుగా చక్కగా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మన పెద్దవాళ్ళు మొదటి నుంచి పెట్టేటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నైవేద్యం పెట్టాలి. ఎప్పుడూ కూడా పులిహోర, గారెలు, దద్దోజనము, క్షీరాన్నము, అలాగే కేసరి, రవ్వ కేసరి అని చెప్పేసి చేస్తాము. అవి ఇలాంటివి నైవేద్యము అనేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి నాన్న ఇటువంటివి చక్కగా నైవేద్యం పెట్టడము, అలాగే హారతి అనేది అమ్మవారికి ఇవ్వటం, మంత్రపుష్పం చదవటము, ఇవన్నీ కూడా మనము పద్ధతిగా చేయటము అనేది విశేషం. ఈ 10 రోజులు కూడా తప్పనిసరిగా ఆచరించటము అనేది విశేషము. అందుకనే ఈ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజ అనేది కూడా చేస్తారు. మహానవమి రోజు ఆయుధ పూజ అనేటువంటిది తప్పనిసరిగా ఆయుధ పూజ అనేటువంటిది కూడా చేయటము విశేషము. ఇప్పుడు తెలియజేసే అంశము మరి విజయదశమి. ఈ విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవి యొక్క అమ్మవారి అలంకరణ అనేది చేస్తారు. ఈరోజు పూజా విధానం ఏమిటి, నైవేద్యం ఏమిటి, ఇవన్నీ తెలియచేయటం జరుగుతుంది నాన్న. దసరా మహోత్సవాల్లో 10వ రోజు అంటే మనకి ఈ సంవత్సరం 11వ రోజు వచ్చింది, కానీ విజయదశమి రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించటం జరుగుతుంది. షోడశ మహావిద్య స్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి. దేవీ శరన్నవరాత్రుల్లో 9 రోజులు ముగిసిపోయిన తర్వాత జరుపుకునే విజయదశమి అపరాజిత దేవి పేరు మీద ఏర్పడింది అని చెప్పేసి పండితులు అంటారు. ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానావిధ దుష్ట ధనుజుల్ని వివిధ రూపాలు ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది. ఇలా ఎక్కడా ఆమెకి అపజయము అనేది లేదు కాబట్టి ఆమె అపరాజిత అయ్యింది. ఎప్పుడూ విజయాన్ని సాధించేది కాబట్టి విజయ అని కూడా పిలువబడింది. మరి ఈ రాజరాజేశ్వరి దేవి అనేటువంటిది అమ్మవారు ఎవరు, ఎక్కడ ఉంటుంది అనంటే అత్యంత మహిమాన్వితురాలైన శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ తల్లి నివాసం ఎక్కడ అంటే శ్రీ మన్మణి ద్వీప శ్రీనగర స్థిత చింతామణి గృహం. అక్కడ ఆమె ఎలా ఉంటుంది అంటే సమస్తాంగాయుధావరణ నిత్యం న్యాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకొని ఉంటుంది. అటువంటి ఆది పరాశక్తి మహాత్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి పరాభట్టారికాదేవి పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండము అంటే చెరకు గడ చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్రని చూపిస్తూ దసరా మహోత్సవాల్లో మనకి దర్శనమిస్తుంది. అన్నింటా విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఎవరైనా సరే అపరాజితాదేవి స్వరూపమైన శ్రీ రాజరాజేశ్వరి దేవిని మనసారా ధ్యానిస్తే వారికి ఏ విషయంలో కూడా అపజయము అనేటువంటిది ఉండదు. అందుకే ఆది ప్రకృతి రూపిణి అయిన ఆ తల్లిని అందరూ కూడా ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారు. అంబా శాంభవి చంద్రమౌళి రభలాపండ ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అని అమ్మవారిని మనం ఈ విధంగా చక్కగా పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః అంటే మనము ఇన్ని రోజులు కూడా చక్కగా మరి శరన్నవరాత్రుడు అనేటువంటిది చేసిన తర్వాత ఆఖరి రోజు విజయదశమి నాడున మరి అమ్మవారికి ఈ విధంగా లలితా సహస్రనామావళి చదవడం కావచ్చు, రాజరాజేశ్వరి దేవి అష్టోత్తర శతనామావళి కావచ్చు, అవి చదవడము. అలాగే ఈ రోజున నైవేద్యంలో భాగంగా మహానైవేద్యం పెడతారు నాన్న. ఈరోజు అన్నీ కూడా మహానైవేద్యము సహజంగా అన్నము, పప్పు, కూర, సాంబారు, పెరుగు ఎవ్రీథింగ్ మనం ఇంట్లో ఎలా అయితే వండుతామో అలా అవన్నీ కూడా ఉండి అవంతా కూడా నైవేద్యము అనేటువంటిది పెడతాము. మహానైవేద్యం అంటాం. అట్లా మహానైవేద్యం పెట్టడము అనేటువంటిది ఈ రోజున విశేషం. వాస్తవంగా ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటాము. ఈ రోజున ఆఖరి రోజున మాత్రం తప్పనిసరిగా మహానైవేద్యము అనేటువంటిది పెట్టడము, హారతి ఇవ్వటము, అలాగే మంత్రపుష్పం చదవటము ఈరోజు విశేషము. అలాగే ఈ రోజున జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళటము, జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి
అక్కడ మీ గోత్రనామాలు అనేటువంటిది రాయటం, గోత్రము, యజమాని పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు, అలా చక్కగా పేర్లు రాయటము, జమ్మి చెట్టుకి దగ్గర అక్కడ ఉంచటము, ఆ పేపర్ మీద రాసి చక్కగా సమేతసే పాపం సమశత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని ఆ శ్లోకం రాయాలి. రాసి గోత్రము పేర్లు అన్నీ రాసి వృక్షము అంటే జమ్మి చెట్టుకి అక్కడ పెట్టేసి రావాలి. జమ్మి చెట్టు దర్శనం చేసుకోవాలి. ఈ రోజున తప్పనిసరిగా జమ్మి చెట్టుని దర్శనం చేసుకొని రావాలి.